ఆచి చికెన్ మసాలా. ఇటీవల చనిపోయిన వీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బాసటగా నిలిచారు మాజీ సీఎం కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరపున 2,25,00,000 రూపాయలు అందించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ కోసం మరో 25,00,000 రూపాయలను బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ ముగిసిన తర్వాత జిల్లా పార్టీ నేతలంతా కలిసి పెద్ది కుటుంబానికి పార్టీ తరపున చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా నేతలకు కేసీఆర్ సూచించారు. రైట్, ఇది అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఏదైతే వారం రోజుల క్రితం చనిపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రజెంట్ ఆయన కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిలిచినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తా ఉంది. వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పెద్ద మొత్తాన వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించబోతున్నట్టు కూడా కొద్దిగా పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేయడం జరిగింది. 2,25,00,000 రూపాయలను పెద్ది కుటుంబానికి ఏదైతే అందించబోతున్నారనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో ఆయనని హనుమకొండ నుంచి నేరుగా హైదరాబాద్ కి తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ట్రీట్మెంట్ కి సంబంధించి ఆసుపత్రి ఖర్చులతో పాటుగా వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వారి పిల్లల చదువుల కోసం అని చెప్పి 2 కోట్ల రూపాయలు వాళ్ళ పిల్లల చదువు కోసం, ఒకటి ఏదైతే ఇద్దరు పిల్లలకు సంబంధించి చెరో ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటుగా 25,00,000 రూపాయలు అటు వారి తల్లికి ఇవ్వబోతున్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. మొత్తం 2,25,00,000 రూపాయలు పెద్ద కుటుంబానికి అందించబోతున్నట్టు కూడా ఏదైతే తెలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా భవిష్యత్తులో విద్య ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు వారి చదువులకు అయ్యేటటువంటి ఖర్చులు కావచ్చు, దాంతో పాటుగా వారి భవిష్యత్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీనే ఆదుకుంటుంది, పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని చూసుకుంటుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు సంబంధించి ఆ బాధ్యతను అప్పగించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. చాలా స్పష్టంగా మరోసారి అప్పుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటీవల చనిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బాసటగా నిలిచారు మాజీ సీఎం కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరపున 2,25,00,000 రూపాయలు అందించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ కోసం మరో 25,00,000 రూపాయలను బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ ముగిసిన తర్వాత జిల్లా పార్టీ నేతలంతా కలిసి పెద్ది కుటుంబానికి పార్టీ తరపున చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా నేతలకు కేసీఆర్ సూచించారు. ఇటీవల చనిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బాసటగా నిలిచారు మాజీ సీఎం కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరపున 2,25,00,000 రూపాయలు అందించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ కోసం మరో ₹25 లక్షల బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ ముగిసిన తర్వాత జిల్లా పార్టీ నేతలంతా కలిసి పెద్ది కుటుంబానికి పార్టీ తరపున చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా నేతలకు కేసీఆర్ సూచించారు.